పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం ఇలా చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి దందానే బిగ్ టీవీ వెలికితీసింది. శివారు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లలో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగపెట్టి నూనె తీస్తున్నారు. హోటల్స్ కు విక్రయిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. రోత పుట్టించే దందాపై బిగ్ టీవీ స్పెషల్ కవరేజ్. మహబూబ్నగర్ జిల్లాలో జంతు కళేబరాల కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. భూత్పూర్ మండలం తాటికొండ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీలో జంతు కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలు ఆ యొక్క కంపెనీలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనం ఈ యొక్క తాటికొండకు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ దగ్గర ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గేట్ కూడా లేదు. దీనికి సంబంధించి అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల అసలు నిజంగా కల్తీ కళేబరాల నుంచి కల్తీ నూనె తయారు చేస్తున్నారా, కల్తీ ఎరువులు తయారు చేస్తున్నారా, ఇదంతా కూడా బిగ్ టీవీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అసలు లోపలికి వెళ్దాం, లోపల ఏం జరుగుతుందో మనమంతా చూద్దాం. జంతు కళేబరాలతో నూనె తయారీ. శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా దందా. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకి అమ్మకాలు. అవును, మీరు విన్నది నిజమే. డబ్బు సంపాదన కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు, ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు వ్యాపారులు. రూపాయి లాభం వస్తుందంటే చాలు ఎదుటివాడి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. జంతువుల కళేబరాల కొవ్వుని కరిగించి దాని నుంచి వచ్చే నూనెతో వ్యాపారాలు సాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఆయిల్ని తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ కల్తీ నూనె వ్యవహారం స్టేట్నే షేక్ చేస్తోంది. లిబర్టీ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దాదాపుగా 20 ఏళ్లుగా ఈ దందా నడుస్తోంది. అడిగేవాడు అడ్డొచ్చేవాడు లేకపోవడంతో ఇన్నాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఈ కంపెనీకి చుట్టూ గాజులపేట, తాటికొండ, ఇప్పలిపల్లి గ్రామాలున్నాయి. కల్తీ నూనె తయారు చేయడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడ్డంతో చిన్నారులకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాల్ని కంపెనీ యాజమాన్యం గాలికొదిలేసింది. గ్రామస్తులు రోడ్లపైకొచ్చి ఆందోళన చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. భూత్పూర్ మండలం గాజులపేట సమీపంలో ఉన్నటువంటి తాటికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీ వివాదాస్పదంగా మారుతుంది. ఈ ఆయిల్ కంపెనీలో జంతువుల కళేబరాల నుండి తీసినటువంటి మొత్తం ఆయిల్ అంతా కూడా సరఫరా చేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓవరాల్గా ఇదంతా కూడా దుర్వాసనతో కూడుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వచ్చాం మనం, ఇదంతా విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దాన్ని ఫస్ట్ ఏవైతే చనిపోతాయో వాటి జంతువుల కళేబరాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ వాటిని పూర్తి స్థాయిలో పీల్చి పిప్పి చేసి ఆ కళేబరాలకు సంబంధించినటువంటి వాటి నుండి పూర్తిగా ఆ బొక్కలను తీస్తారు. ఆ బొక్కల నుంచి వచ్చినటువంటి నూనె పదార్థాలను కూడా తీసి డ్రమ్ములలో ఫిల్ చేసి అమ్మేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఇలాంటి వాటి వల్ల వారికి సంబంధించినటువంటి ఆరోగ్యాలు పూర్తిగా ఖరాబ్ అవుతూ వారికి సంబంధించినటువంటి పూర్తి భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా మనం నిన్న ఏదైతే ఈ తాటికొండ సమీపంలో గాజులపేట గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా పూర్తి స్థాయిలో ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా మిషన్లను చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున యొక్క మిషన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అదంతా కూడా జిగట పదార్థం అంటే డాల్డా రూపంలో కూడా ఈ ఆయిల్ అంతా కూడా తీసి దాంట్లో డ్రమ్ములలో ఫిల్ చేసిన తర్వాతనే ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తంగా అయితే ఈ ఆయిల్ అంతా కూడా దీంట్లో ఫిల్ చేసిన తర్వాత డ్రమ్ములలోకి నింపుతుంటారు. ఇదంతా కూడా ఒక అసహ్యంతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఓవరాల్గా మనమంతా కూడా మాస్కులు ధరించి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అంతా కూడా చూస్తే ఇదంతా ఒక పెద్ద మాఫియా టైప్ను, అంటే ఓవరాల్గా లోపల జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా ఎక్కడ కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. దాదాపు 4-5 సార్లు కూడా ఇలా సమస్య ఉత్పన్నమైనప్పుడు అధికారులు ఆపుటకు పట్టించుకోవడం, తర్వాత వదిలేయడం, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు. ఓవరాల్గా ఇదంతా కూడా ఒక జిగట పదార్థం అంటే డాల్డా టైప్లో ఉంటుంది. దీన్ని డ్రమ్ములలోకి ఎత్తిన తర్వాత ఓవరాల్గా అక్కడ నుంచి నెక్స్ట్ ప్రక్రియ కొనసాగుతారు. అక్కడ నుంచి తీసినటువంటి ఆ యొక్క నూనెను హైవేకు సమీపంలో ఉన్నటువంటి దాబాలలో కావచ్చు, హోటళ్లలో కావచ్చు విక్రయం చేస్తూ లాభాల బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇదంతా కూడా ప్రజల ప్రాణాలతో చిలగాటమాడేందుకే
ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నారు. వీరికి అధికారులు కూడా దగ్గరుండి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి కూడా ఒకవైపు సమాచారం అయితే అందుతుంది. రాత్రి వేళల్లోనే జంతు కళేబరాల రవాణా. రాత్రికి రాత్రే ఆయిల్ మార్చే ప్రాసెస్. ఈ పాడుపడ్డ కంపెనీ లోపల చూస్తే అవాక్కవడం కాదు, షాక్ అవుతారు. జంతు కళేబరాల్ని నూనెగా మార్చి తక్కువ ధరకే హోటల్స్కి విక్రయిస్తున్నారు. ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించినా గత ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. కొన్నాళ్ల కిందట అధికారులు హడావిడిగా వచ్చి ఓ 2 నెలలు కంపెనీని సీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఓపెన్ అయింది. ఇదంతా కూడా దాదాపు కొన్ని అంటే చాలా ఎకరాల్లో కూడా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 ఎకరాల పైగా కూడా ఈ యొక్క విస్తీర్ణంలో ఉన్నట్టు తెలుస్తుంది. మనం మాస్క్ కూడా ధరించాం, ఎందుకంటే ఇదంతా వామిటింగ్ వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ కూడా మాస్క్ ధరించాడు. ఓవరాల్గా చూస్తున్నాం ఇదంతా ఇక్కడ నుంచి మనం ఇంకా క్లియర్గా చూడవచ్చు. అతిపెద్ద వ్యవస్థ, దాదాపు 10 నుంచి 15 ఎకరాల చుట్టూ కూడా ఇది విస్తరించి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ చూస్తున్నాం, మన కెమెరామెన్ చూస్తున్నట్లుగా ఆ విజువల్స్లో చూడవచ్చు. జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలను ముందు ఇక్కడ తీసుకురావడం, అక్కడ వాటిని ఎండబెట్టిన తర్వాత మిషన్లలో వేసి పూర్తి స్థాయిలో దాంట్ నుంచి ఒక రకమైనటువంటి పిప్పిని బయటికి తీసి వాటి నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి డాల్డా టైప్లో ఉన్నటువంటి నూనె పదార్థాన్ని అంతా కూడా బయటికి తీసి వాటిని డ్రమ్ములలో నింపుతారు. అక్కడ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటి నుజ్జునంతా కూడా తీసుకొని చేపలకు సంబంధించి చేపల ఫుడ్గా, అదేవిధంగా కోళ్లకు దానాగా కూడా దీన్ని వేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనం చూసినట్టుగా విజువల్లో మాత్రం ఒక భయానకమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపలికి వస్తే మాత్రం ఎవరికి సంబంధించి అంటే లోపలికి వస్తే మాత్రం వాళ్ళకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ పనిచేసేవారంతా కూడా బీహార్కు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా ఎదురుదాడి చేస్తారు, చంపేస్తారన్నటువంటి విమర్శలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోవట్లేదు? మరి గ్రామాధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసే వాళ్ళంతా కూడా దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే చాలా టైమ్స్లో ఇదే రిపీట్ అవుతున్నా దాన్ని పట్టించుకోకపోవడం అనేది పలు అనుమానాలు కూడా తావిస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టుగా ఆ మిషన్ ఆన్ చేస్తే ఈ యొక్క కట్టింగ్స్ అంతా కూడా మిషన్లకు సంబంధించి కట్టింగ్స్ అంతా కూడా ఇక్కడే చేస్తారు. అంటే ఆ కొమ్ములు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పుర్రెల భాగాలను కూడా ఇక్కడ నుంచే కట్ చేస్తారు. ఇదంతా ఒక భయంకరమైనటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత పుర్రెలు మనం చూస్తున్నాం. ఆవులకు సంబంధించినటువంటి పుర్రె భాగాలన్నీ కూడా ఓరల్గా ఇక్కడ కనిపించేటట్లు వేశారు. ఇదంతా కూడా పీల్చి పిప్పి చేసిన తర్వాత వాడుకున్న తర్వాత అటువైపుగా చూస్తున్నాం. అంటే మొత్తంగా NH-44కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు దీని మీద స్పందించడం లేదని చెప్పి కూడా చాలామంది ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి లీగల్గా అన్ని ఆధారాలు మాతోనే ఉన్నాయి, అందుకే మేము కంపెనీని రన్ చేస్తున్నాం అంటూ కూడా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా గ్రామస్తులతో మాట్లాడి సమస్యను సద్దుమణించే వరకు చేస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం దీన్ని నమ్మటం లేదు. త్వరితగతిన ఈ సమస్యను క్లియర్ చేయాలి, త్వరితగతిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, లేదంటే తమ పిల్లల జీవితాలు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరోనా లాంటి ఎన్నో రోగాలు జనాలను పూర్తి స్థాయిలో ప్రాణాలను కోల్పోయేలా చేస్తే ఇలాంటి వాటి వల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతది అనేది కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మన కెమెరామెన్ కూడా మొత్తంగా చూస్తున్నాడు ఓవరాల్గా. ఇదంతా కొమ్ములను తీయడం కానీ, వాటిని కట్ చేయడం కానీ, వాటిని చిన్న చిన్న భాగాలుగా చేయడం కానీ, ఆ తర్వాత వాటిని మనకు పక్కనే ఉన్నటువంటి మిషన్లో వేసి ఆ మిషన్ల ద్వారా కూడా దాన్ని పంపించడం కానీ, ఇదంతా చూస్తుంటే ఇదంతా వారు చెప్తున్నది మాత్రం కంపెనీ వారు ఒక ఎరువులకు సంబంధించినటువంటి కోలదాన అని చెప్తున్నారు. మరి కోలదాన అయితే ఇవన్నీ ఎందుకు ఉంటాయి, కోలదానకు సంబంధించి వీటిని ఎందుకు ఉపయోగిస్తారనే ప్రశ్నలు మాత్రం అందరిలో తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో కూడా చూపిస్తుంది క్లియర్గా. బిగ్ టీవీ విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు, కెమెరామ్యాన్ చూస్తున్నట్టుగా. ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా గుట్టలుగా ఈ యొక్క పూర్తి భాగాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. మనం చెప్పినట్టుగా అసలు లోపల పనిచేయాలంటే కూడా మనం దాదాపు ఒక 15 నిమిషాలు అయింది లోపలికి వచ్చి. 15 నిమిషాలకే మనం లోపల ఉండలేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ పనిచేసేవారు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇదంతా దేన్ని ఆశించి చేస్తున్నారు, డబ్బుల కోసం ఇంత కకృతి పడడంతో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండడంతో పలు అనుమానాలు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఇట్లాంటి ప్రాంతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్కు అధికారులు కావచ్చు, ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు
రెవెన్యూ అధికారులు కూడా ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు, ఎందుకు దీన్ని సమూలంగా నిర్మూలించడం లేదని చెప్పి కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా డ్రమ్ములలో నింపిన డాల్డాను తర్వాత నూనె రూపంలో మార్చడం, అక్కడ నుంచి అమ్మడం జరుగుతుంది. మనం ఇది చూస్తున్నాం, ఇంత పెద్ద వ్యవస్థ ఏంటి, అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా కాస్త అందరికీ అనుమానాలు తావిస్తుంది. ఇక్కడ డోర్లో చూడవచ్చు, అంటే ఇదంతా కూడా వ్యవస్థ అంతా పెద్దగా ఉంది. అంటే దీంట్లోనే పైన ఆ భాగాలను పెట్టడం కానీ, అక్కడ నుంచి వచ్చినటువంటి డాల్డాన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ వేడి చేయడం ద్వారా కూడా దీని నుంచి నూనె పదార్థం అనేది కూడా బయటికి వస్తుందని చెప్పి కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. డోర్లన్నీ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి. మనం ఇంత క్లియర్గా చూస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు కూడా దీని మీద లోపల నుంచి సమాచారం బయటికి రావడం లేదు. అంటే లోపల ఏం జరుగుతుంది బయట చెప్పేది మేము బిస్కెట్ కంపెనీ కోసం పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్నాము, బిస్కెట్ కంపెనీ కోసం అనుమతులు ఉన్నాయంటూ కూడా సంబంధిత ఆయా గ్రామ పంచాయతీల అధికారులు చెప్తున్నారు, గ్రామ పంచాయతీల సర్పంచులు చెప్తున్నారు. మరి వాళ్ళు బిస్కెట్ కంపెనీకి సంబంధించి ఇంత వ్యవస్థ ఎందుకు పెట్టారు, బిస్కెట్ కంపెనీలో మరి ఈ పదార్థాలు వాడుతున్నారు, ఒకవేళ ఇదే పదార్థం బిస్కెట్లలో కూడా కల్తీ జరుగుతుంది, తినే బిస్కెట్లను తినడం ద్వారా చిన్నపిల్లలకు కూడా పూర్తి స్థాయిలో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, వారికి సంబంధించి వారి భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారుతుంది. పదే పదే మనం చూస్తున్న ఈ స్మెల్ భరించలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఓవరాల్గా దీన్ని ఇక్కడ నుంచి తరలించే వరకు కూడా ఊరుకునే లేదని చెప్పి గ్రామస్తులు ఒకవైపు పట్టుబట్టుకొని కూర్చుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో దీని మీద అధికారులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు, దీన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతారని మాత్రం మనం వేచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కోళ్లకు పశువులకు దాణా తయారు చేస్తున్నామని బయటికి చెబుతున్నా లోపల జరిగేది మాత్రం కల్తీ నూనె తయారీయే అన్నది బిగ్ టీవీ బృందం తేల్చేసింది. దీంతో ఇన్ని రోజులు మనం బయట హోటల్స్లో తిన్న టిఫిన్స్, భోజనం ఏ ఆయిల్తో చేశారు అన్న సందేహాలు మొదలయ్యాయి. हम बोन्स लाते बोन्स क्रश करते हैं। ओके तो कौन सी इस पे परमिशन ली? पूरा का परमिशन है, जो जो रिक्वायरमेंट है। नया आप कंपनी रखते हुए कौन सा कंपनी के नाम पे परमिशन लिए आप? लिबर्टी प्रोटीन्स से। तो क्या उसमें क्या प्रोडक्ट होता बोल के परमिशन लिए थे? बोन्स का तो प्रोडक्ट गांव वाले बोल रहे बिस्किट कंपनी बोल के लगा है। नहीं, गलत है, हम कभी भी नहीं बोले। नहीं साहब, उससे क्या करते हैं? तो क्या ऑर्गेनिक मैन्यूर बनता है, उससे पोल्ट्री फीड सप्लीमेंट बनता है, उससे फार्मास्यूटिकल जाता है वो। उधर से आयल निकल रहा है। ऑयल नहीं निकलता। उधर आयल है, ड्रमा है। हाँ, तो वो भी प्रोडक्ट है, वो निकलता क्या करते हैं वो ड्रम से? क्या करते हैं वो? बायो फिल्टर को जाता है, बायोडीजल जाता है। పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులెవరికీ సాధ్యం కాదు. కోటల్ని తలపించే ప్రహారీల మధ్య ఈ గోడౌన్లుంటాయి. అక్కడ పనిచేసేవారంతా బీహార్, యూపీ, అస్సోం, ఒడిషా రాష్ట్రాలకు చెందిన యువకులే. కొత్తవారు కనిపిస్తే దారులకు ఏమాత్రం వెనకాడరు. అంతేకాదు, కంపెనీ బోర్డు కూడా లేకుండా రన్ చేస్తున్నారు. దీంతో ఇందులో కల్తీ నూనె తయారీ ఒక్కటేనా, లేక ఇంకేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, తమ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటున్నారు. కానీ డబ్బులకు కకృతి పడి డబ్బులకు తలగి ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నటువంటి వారిపైన ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం బిగ్ టీవీ కూడా ప్రశ్నిస్తుంది దీంట్లో. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూతవేటు దూరంలో మహబూబ్ నగర్ జిల్లా ఉంది, ఒకవైపు NH-44 కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. అక్కడ మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు, అక్కడ ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డు దగ్గర కూడా వెళ్దాం. అసలు ఆ బోర్డు మీద ఏం రాసింది, ఆ బోర్డుకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి నామ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి, దేని గురించి ఆ బోర్డును రాశారనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ డోరు, ఇది బ్యాక్ సైడ్కి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా అటవీ ప్రాంతం ఉంది. ఎవరైనా అధికారులు వస్తే వెంటనే ఆ చెట్టలోకి పారిపోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక బోర్డులో మనం క్లియర్గా చూడొచ్చు, SRM మెటీరియల్ ఈజ్ టు బి రిజెక్టెడ్, అంటే ఇటువంటి వాటిని ఈ మిషనరీకి సంబంధించి ఇక్కడ అది మొత్తం కూడా రిజెక్ట్ చేస్తుంది అని చెప్పారు. కానీ బోర్డు మీద ఉన్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. మరి ఎందుకు పోలీసులు కానీ, అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ, RDOలు కానీ, రెవెన్యూ వ్యవస్థ ఎందుకు లోపలికి రాలేదు, ఎందుకు దీన్ని పట్టించుకోలేదనే ప్రశ్నలు మాత్రం పూర్తి స్థాయిలో తలెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా బిగ్ టీవీ అయితే దీన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క తతంగానంతా కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. ఓవరాల్గా మొత్తంగా చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక రైస్ మిల్లులో వ్యవస్థ ఎట్లుంటుందో ఆ రకమైనటువంటి వ్యవస్థను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్న చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఇటువంటి కంపెనీలను నిషేధం చేయడం కాదు, పూర్తి స్థాయిలో తగలబెట్టిన తప్పేం లేదంటూ కూడా బయట ప్రజలు చెప్తున్నారు. మరి వారు చాలా సందర్భాల్లో లోపల జరిగిన విషయాలను బయటికి చెప్పినా కూడా ఎందుకు ఓవరాల్గా దీని మీద యాక్షన్ జరగడం లేదు, ఎందుకు దీని మీద పూర్తి స్థాయిలో
ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు సంబంధిత వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బులు భారీగా ముడుతున్నాయి, డబ్బులు ఇవ్వడం వలన ఇదంతా కూడా క్లియర్గా ఈ విధంగా జరుగుతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం మొత్తం ఇసుక టైపుగా ఉంది. ఇదంతా కూడా ఇసుక కాదు, ఇదంతా మట్టి కాదు, ఇదంతా కూడా బొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ఓవరాల్గా దానికి ఏదైతే ఎముకల నుంచి తీసినటువంటి లాస్ట్ స్టేజ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత దారుణమైన వ్యవస్థ నుంచి బయటపడాలంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మనిషి ఖచ్చితంగా మనుగడ సాగించాలంటే వీటన్నిటిని తట్టుకొని బయటికి వస్తే తప్ప బతికి బట్టగట్టే అవకాశాలు కనిపిస్తలేవు. ఒకవైపు హోటళ్ళు, ఒకవైపు కాస్మెటిక్స్, ఒకవైపు బిస్కెట్లు, మరోవైపు వీటిని రకరకాలుగా ఉపయోగిస్తూ డబ్బులు గడుపుకోవడానికి, డబ్బులు దండుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద కలెక్టర్ గారిని వివరణ కూడా అడిగే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఇట్లాంటి కల్తీ పట్టణాలకే పరిమితమైనటువంటి ఇట్లాంటి దారుణమైన వ్యవస్థ ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్గా మారుతుంది. దీంట్లో ఉన్నటువంటి వ్యవస్థ సద్దుమణగకపోతే మాత్రం ప్రజల జీవితాలు గాల్లో కలిపిపోవడం ఖాయమంటూ కూడా చాలామంది చెప్తున్నారు, మనం కూడా చెప్తున్నాం. కాబట్టి దీని మీద అధికారులు తక్షణం స్పందించాలి. ఓవరాల్గా దీన్ని క్లియర్గా చేసి దీన్ని మూయిస్తే తప్ప ప్రజల ప్రాణాలకు ఎలాంటి ధోకా లేదని చెప్పి కూడా ప్రజల ప్రాణాలను కాపాడుకోవడంలో ముందుండాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా జంతు కళేబరాలతో వస్తున్న లోడ్ని స్థానికులు అడ్డుకున్నారు. జంతు వ్యర్థాల్ని తీసి రోడ్డుపై పడేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దుర్వాసన వస్తున్న కారణంగా ప్రస్తుతానికి వారం పాటు కంపెనీని మూసేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కంపెనీ తరలింపు విషయంపై వారం రోజులు సమయం కావాలన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఈరోజు బోత్ పార్టీస్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కంపెనీని తీసేయడం వీలు కాదు కాబట్టి ఒకసారి వాళ్ళ బోర్డ్ డైరెక్టర్స్తో కూడా మాట్లాడుకొని, వాళ్ళ మేనేజ్మెంట్తో, వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడుకొని ఒక 1 వీక్ వరకు కంపెనీ బంద్ చేసి ఉంచాము. ఆ బంద్ చేసిన టైంలో మేము మా పార్ట్నర్స్ మేమందరం కలిసి ఒకసారి కంపెనీ ఈ విషయం గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి సర్కిల్ ఆఫీస్కి, బూత్పూర్ సర్కిల్ ఆఫీస్కి వచ్చేసేసి మళ్ళీ విలేజర్స్ వీళ్ళ ఎవరైతే ఎజిటేషన్ చేస్తారో వాళ్ళతో మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధుల అత్యాశ వల్లే కంపెనీ ఇంకా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందిన కాడికి ముడుపులు తీసుకుని అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే కంపెనీ మూసేయకపోతే నేలమట్టం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంటే ఊర్లో పెద్ద మనుషుల ప్రాబ్లం. పై ఇప్పుడు కొట్లాడిండు, నీకు ఓకే చెప్తాడు, కాకపోతే ఇక్కడ ఏమన్నా తీసుకుంటాడు, వీళ్ళు మర్చిపోతారు. కొన్ని రోజులు గ్యాప్ ఇస్తారు. ఇప్పుడు 2 months 3 months అయినాక తర్వాత చేపిస్తామంటారు. ఆ గ్యాప్లో వీళ్ళు మర్చిపోతారు సబ్జెక్ట్ మొత్తం. ఆ కంపెనీని ఎక్కడి వరకు ఉన్నా దాన్ని క్లోజ్ చేయాలి. కాకపోతే మొత్తానికి క్లోజ్గా ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ ప్లేస్లో ఇంకో వేరేది ఉపయోగపడేది పెట్టుకోమని, దానికి ఏం బాధ లేదు. దీని నుంచి అందరికి ఇబ్బంది అవుతుంది. దాని గురించి మాట్లాడకుండా ఉద్యోగాలు వస్తలేవు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉద్యోగాలు కాదు కదా ఇప్పుడున్న పరిస్థితి. అక్రమార్జనకు అలవాటు పడిన వ్యాపారులు చేస్తున్న ఈ దందాతో అమాయకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ కంపెనీ చుట్టూ ఉన్న గ్రామస్తులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కల్తీ నూనె మెయిన్గా కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ క్యాన్సర్కి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి స్థానికుల ఆందోళన ఫలించి కంపెనీ మూతపడుతుందా లేక అలాగే రన్ అవుతుందా చూడాలి. ఓవరాల్గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి బూత్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత గ్రామాల సర్పంచులు కావచ్చు, గ్రామ ప్రజలంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మరో 7 రోజుల్లో కంపెనీని ఇక్కడ నుంచి క్లోజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కంపెనీ పైన పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కంపెనీని దగ్గరుండి మేము క్లోజ్ చేయించే వరకు కూడా వెనుదిరిగేది లేదని చెప్పి కూడా సంబంధిత గ్రామాలకు సంబంధించినటువంటి తాటికొండ, గాజులపేట గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా ఈ యొక్క కంపెనీ వ్యర్థాలకు సంబంధించి, కంపెనీ కల్తీ నూనెకు సంబంధించినటువంటి ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, బూత్పూర్ నుండి.